కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004. అప్పట్లో మన దగ్గర 10 ప్రోడక్ట్లు అయితే కంపెనీ స్టార్ట్ చేశారు. ఈరోజు ఎన్ని ప్రోడక్ట్లు ఉన్నాయంటే 400 పైనే ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరు బయట ప్రపంచంలో వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే దాని మీద మొట్టమొదటి చూసి మనం కొనుక్కునేది ఏంటి అంటే ఎంఆర్పి ఎంత ఉంటే అంతకే కొనుక్కుంటాం, ఎందుకంటే కస్టమర్స్ కాబట్టి. మరి వెస్టేజ్ కంపెనీలో మీరు ఫ్రీగానే ₹1 కూడా పే చేయకుండానే ఇక్కడ ఈ కంపెనీ మీకు ఒక ఐడి నెంబర్ అనేది ఇస్తుంది. ఈ ఐడి నెంబర్ అవ్వడం వల్ల కొనుక్కునే వస్తువులు ఏంటంటే మీకు తగ్గించి వస్తాయి, ఎందుకంటే మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అవుతున్నారు ఈ ఐడి నెంబర్ తీసుకోవడం వల్ల. డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల కొనుక్కునే వస్తువుల మీద మీకు పీవీలు ఇస్తారు, ఎందుకంటే మీ టర్న్ ఓవర్కి డబ్బులు కూడా మీ అకౌంట్లో వేస్తారు. ఎలా ఇస్తారంటే ఎగ్జాంపుల్గా మీరు ₹100 కొన్నారనుకోండి, 3 పీవీలు ఇస్తారు. 100కి 3 అంటే ఒకటి ₹32 దాటింది. ఇప్పుడు ₹1000 కొన్నారనుకోండి, ఓకేనమ్మా. ఇప్పుడు ఈ ఐడి ఫ్రీగా వచ్చింది, మీకు ₹1 కూడా మీరు పే చేయలేదు ఈ కంపెనీలో. ఈ ఐడి రావడం వల్ల మీకు 9 రకాల ఆదాయాలు కంపెనీ నుంచి వస్తాయి. 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్. 9 రకాల ఆదాయాలు మీకు ఎందుకు ఇస్తుంది అంటే మీ జీవితంలో మీకు ఏం కావాలో అన్ని ఇందులోకి వచ్చేస్తాయి. సాధారణంగా ఒక మనిషి జీవితంలో ఏం కావాలమ్మా, నీకేం క్లారిటీ ఉందా? ఏం కావాలి? దేవుడు ప్రత్యక్షమైన కోరికలు. నీకు ఏం కావాలని అడిగారు. నీకు అసలు నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటే నీకు ఏం కావాలి, అసలు నీ పిల్లలు కూడా సంతోషంగా ఉండాలంటే నీకు ఏం కావాలని అడిగారు. నీకు క్లారిటీ ఉండాలి, లేకపోతే రావు. సాధారణంగా మనసుకుంటే కోరికలు ఏంటి? కారు కావాలి, ఇల్లు కావాలి, సంవత్సరానికి 2 సార్లు విదేశాలకు వెళ్తే బాగుంటుంది. అలాగే మన పిల్లలకి ఎడ్యుకేషన్ కావాల్సిన డబ్బు కావాలి, బంగారం కావాలి, అంతే కదా. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆరోగ్యం కావాలి. రైట్. ఇప్పుడు 9 రకాల ఆదాయాలు, అందుకే కంపెనీ మీ జీవితంలో మీకు ఏం కావాలో అన్నింటినీ ఇస్తుంది. 9 రకాల ఆదాయాల్లో మొట్టమొదటిది ఏంటి అంటే కనుక రీటైల్ బెనిఫిట్. ఓకేనండి, రీటైల్ ఆఫర్ అంటారు దీన్ని, లేదా రీటైల్ ప్రాఫిట్ అంటారు. రీటైల్ ప్రాఫిట్ ఎందుకు ఇస్తున్నారంటే ఈ బిజినెస్ అంతా కూడా దేని మీద ముడిపడి ఉంటుందంటే ఆరోగ్యం మీద ముడిపడి ఉంటుంది. అంటే ఎవరైతే ఈ వస్తువులు వాడుకుంటారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులు అవుతారు. మరి ఆరోగ్యవంతులు అవ్వాలంటే వాళ్ళు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలంటే వాళ్ళకి తక్కువ రేటుకి మనం ఇస్తే కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే ఇక్కడ మిమ్మల్ని డిస్ట్రిబ్యూటర్గా తీసుకొని మీరు కొనుక్కునే వస్తువులు తక్కువ రేటుకి ఇస్తున్నారు. ఎంత తక్కువ రేటుకి ఇస్తున్నారంటే ఆన్ ది స్పాట్ మీరు ఎప్పుడు కొనుక్కున్నా 10% నుంచి 20% తగ్గించేస్తారు, ఏ డేట్లో కొనుక్కున్నా. కానీ ఈ వస్తువులు ఒక నెల కొని వాడేసి వదిలేసేవి కాదు, ప్రతి నెల మనసు కొనుక్కొని వాడుకునేవే. మరి ప్రతి నెల కొనుక్కునేటప్పుడు మీరు నెల మొదట్లో కొంటారా, మధ్యలో కొంటారా, చివరిలో కొంటారా? మొదట్లో కొంటారు, ఎందుకంటే నెల అంతా వాడాలి కాబట్టి. మన కంపెనీలో ప్రతి నెల కొనుక్కునే దానికి కూడా మరలా ఇంకొక ఆఫర్ ఉంటుంది, దాన్ని రీపర్చేజ్ ఆఫర్ అంటారు. నెల కంపెనీలో ఎప్పుడు మొదలవుతుందంటే 2వ తారీఖున మొదలవుతుంది. 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల కొంటే 20తో పాటు మళ్ళీ ఇంకొక 10 ఎక్స్ట్రా ఇస్తారు. మొత్తం ఎంత పర్సెంట్ ఇస్తున్నారమ్మా? 30% మీకు ఇస్తున్నారు. అంటే మీరు ₹1000 పట్టుకొని మన షాప్కి వచ్చారనుకోండి, మీ ఇంటికి 1300 వస్తువులు పట్టుకెళ్ళవచ్చు. అంటే 1000కి ఎంత ఎక్స్ట్రా ఇస్తున్నారు? 300. ప్రతి ₹1000 మీద 300 ఎక్స్ట్రా ఇస్తారు. దీంతో పాటుగా ఇప్పుడు కంపెనీ మీకు ఇంకొక ఆఫర్ కూడా ఇస్తుంది. ఏంటి ఆఫర్ అంటే 30% ఇచ్చింది కదా, 50% కావాలా అని అడుగుతుంది. 50% ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ పెట్టింది. ఒకటో కండిషన్ ఏంటంటే 4 నెలలు కొనాలి. రెండో కండిషన్ ఏంటంటే ఇందాక ఎక్కడి నుంచి ఎప్పుడు లోపల కొనుక్కున్నాం, దీనికి 2nd నుండి 14th లోపల కొనాలి, జస్ట్ 4 days ముందు అంతే. దీనికి ఈ ఆఫర్ రావాలంటే మీరు 100 పాయింట్లు కొనాలి. 100 పాయింట్లు అంటే ఎంత కొనాలి? ఇక్కడ 3000 ప్లస్ కొనాలి. ఇది కావాలంటే, లేదంటే 1000 కొనుక్కొని 30% తీసుకోవచ్చు. దీన్నే ఏ ఆఫర్ అంటారంటే సిఎన్సి ఆఫర్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఎలా వస్తుందో మనం చూద్దాం. ఎవరైనా అడుగుతారు నీకు, అడిగితే చెప్పాలి కదా. 100 పాయింట్లు అంటే ఎంత కొనాలి? 3000. ఎన్ని నెలలు కొనాలనుకున్నాం? 4 months. అంటే 4 నెలలకి మీరు ఎంత కొన్నారు? 12,000 కొన్నారు కదా. 12,000కి ఇప్పుడు మనకి ఎంత పర్సెంటేజ్ రావాలి? 50%. చూద్దాం ఎలా వస్తుందో. 12,000 కొన్నామంటే ఈ ఆఫర్ కూడా మనకు వర్తిస్తుంది కదా, 30%. ఎందుకంటే 2 నుంచి 18 మధ్యలో కొన్నాం కదా. అంటే 2 నుంచి 14 కంటే 218 కన్నా లోపే కొన్నాం కాబట్టి వర్తిస్తుంది. అంటే ఇందులో మనం కొన్న 12,000కి ప్రతి 1000కి మనకి ఎంత ఎక్స్ట్రా ఇవ్వాలి? కొనేటప్పుడు ఇచ్చేస్తారు ఇవి. అంటే 12,000 అంటే 12,300. అంటే ఎన్ని సరుకులు ఫ్రీగా వస్తాయమ్మా? 36. ఓకేనా? అర్థమైంది? డౌట్ ఉంటే అడుగు.
12,300 3,600 సరుకులు మీకు కొనేటప్పుడే ఫ్రీగా ఇచ్చేసారు ఇవి. అంటే ప్రతి వేకి 300 చొప్పున ఇస్తారు కదా. ఇది కాకుండా 4 నెలల్లో నువ్వు ఈ డేట్ల ప్రకారం కొనేస్తే 4వ నెల తర్వాత నెలకి ఎంత కొన్నావమ్మా? 3,000. ఆ 3,000 మళ్ళీ నీకు రిటర్న్ బ్యాక్ చేస్తుంది కంపెనీ. నీకు నచ్చిన ప్రోడక్ట్లు వెనక్కి తీసుకొచ్చు. ఓకే. మొత్తం ఎన్ని ఫ్రీగా వస్తున్నాయి? 3,600 కొనేటప్పుడు ఇచ్చారు. 4 months కొన్న తర్వాత 3,000 ఇచ్చారు. మొత్తం 6,600. ఓకేనా? పోనీ 600 తీసేద్దాం, చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు కదా. పోనీ 6,000 అనుకుందాం, తక్కువ మాట్లాడుకుని ఎక్కువ ఇద్దాం. ఇప్పుడు 12,000 మనం కొంటే వెనక్కి ఎంత ఇచ్చేసారు? 6,000. అప్పుడు మనం ఎంత కొన్నట్టు? 6,000. అంటే 12,000 మెటీరియల్ 6,000 కొన్నాం అంటే ఎంత పర్సెంట్ వచ్చిందమ్మా? 50%. 50% వచ్చింది. బాగుంది కదా. ఇప్పుడు ఈ వస్తువులు ఏ వస్తువు అయినా సరే ఇలా కొనుక్కుంటే సగం రేటుకి వస్తాయి. ఇప్పుడు 80 రూపాయలు మన పేస్ట్ హెల్త్కి చాలా మంచిది. పంటి నొప్పి ఉంటే 2-3 రోజులు తగ్గిపోద్ది. కానీ ఈ పేస్ట్ 80 రూపాయలు కదా, 50%కి వస్తుందంటే ఎంతకు వస్తుంది? 40కి వస్తుంది. అంటే 40 రూపాయలు మార్కెట్లో ఎక్కడ పేస్ట్ లేదు. టీ పొడి మంది 120 రూపాయలు, హెల్త్కి చాలా మంచిది. 120 రూపాయలు 50% 60 రూపాయలకి వస్తుంది. బయట మార్కెట్లో ఎక్కడ 60 రూపాయలు టీ పొడి లేదు. అంటే ఖర్చు చాలా తక్కువ, ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతున్నాం. ఈ విషయాన్ని ఎదుటి వాళ్ళకి మీరు చెప్పడం ప్రారంభిస్తే ఇక్కడ ఇన్కమ్ కూడా వస్తుంది. దాన్నే రెండో ఇన్కమ్ అంటారు. నాకు డబ్బు వద్దు అనుకుంటే ఆరోగ్యం అయితే కావాలి కదా, ఎంతవరకు వాడుకుంటే సరిపోద్ది. లేదు నాకు డబ్బు కూడా కావాలనుకుంటే కనుక సెకండ్ పార్ట్కి వెళ్ళాలి. దాన్నే అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. అంటే ఈ కొనుక్కున్న పాయింట్లు ఉన్నాయి కదా, దీని మీద డబ్బులు ఇస్తారు. దీనికి ఎంత ఇస్తాడు అంటే 5% నుంచి 16% ఇస్తాడు. ఎలాగిస్తాడంటే ఒక పాయింట్ మీ దగ్గర ఉంటే 5% ఇస్తాడు మీకు. ఒక పాయింట్ అంటే ఎంత కొనాలి? ఇక్కడ 3 పాయింట్లు అంటే 100 రూపాయలు, అంటే 30 రూపాయలు దాటుకుంటే ఒక పాయింట్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే 600 పాయింట్లు దాటుతారో అక్కడ నుంచి మీకు 2,400 పాయింట్లు దాటితే 5,500 పాయింట్లు దాటిస్తే 16%. ఇప్పుడు ఈ కంపెనీలో నువ్వు డబ్బు సంపాదించాలంటే జాయిన్ అయినప్పుడు ఎక్కడ ఉంటావు అంటే ఇక్కడ ఉంటావు. నువ్వు ఇక్కడికి వస్తే నీకు డబ్బు వస్తుంది. అది ఎలా రావాలో కూడా చూపిస్తాను. నువ్వు ఉన్నావు ఇక్కడ. కనీసం ఈ బిజినెస్లో పార్ట్నర్స్ ఎంతమంది చేసుకోవాలంటే 6. ఇప్పుడు ఈ 6తో కొంత బిజినెస్ చేసామనుకుందాం, ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం. ఒక్కొక్కరితో 500 పాయింట్లు చేయించామని అనుకుందాం. 500 పాయింట్లు చేయరు ఎవరునో అనుకుందాం. అందుకే ఎగ్జాంపుల్ కాబట్టి మీకు వేయలేదు, 6 వేసాను. మొత్తం అందరి పాయింట్లు కలిపిస్తే ఎన్ని పాయింట్లే? 3,000 పాయింట్లు చేస్తాం. 3,000 పాయింట్లకి డబ్బులు ఇవ్వాలంటే టేబుల్కి వస్తాను. ఈ టేబుల్లో 3,000 ఎక్కడ ఉంటే ఆ పర్సంటేజ్ ఇస్తాను. 3,000 ఎక్కడ ఉంది? 12%. 6,480 రూపాయలు మీ అకౌంట్లో వేస్తారు. ఇప్పుడు డబ్బులు వచ్చాయి కాబట్టి, అంటే డబ్బులు అంటే చిల్లర డబ్బులు వచ్చాయి కాబట్టి ఇంట్రెస్ట్ పెరిగి వచ్చే నెలలో కొత్త వ్యక్తులు తీసుకొస్తామా తీసుకురామా? కొంత తీసుకురాలేదనుకుందామమ్మా. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తులు ఇంట్లో వస్తువులు వాడారు, అయిపోయి నెక్స్ట్ మంత్ కొంటారా? గ్యారంటీ కొంటారు. మళ్ళీ వచ్చే నెల వాళ్ళే కొంటే మళ్ళీ ఎన్ని పాయింట్లు వస్తాయి? 3,000. మళ్ళీ సేమ్ పాయింట్లు వచ్చాయి కాబట్టి మళ్ళీ మన ఇన్కమ్ ఎంత ఇవ్వాలి? 12%. రూల్ ప్రకారంగా 12%, 6,480 ఇవ్వాలి. కానీ ఇక్కడ దీన్ని 2 నెలలకి కలిపేస్తారు. కలిపిస్తే ఎన్ని పాయింట్లే? 6,000 అంటే ఇక్కడ ఆటోమేటిక్గా పర్సంటేజ్ చేంజ్ చేయం కదా. ఎప్పుడైతే 16కి మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండా 16కి వస్తాం. 16 చొప్పున సేమ్ పీవీకి 8,640 రూపాయలు వేస్తాడు. కొత్త వ్యక్తులు రాలేదు, కొత్త టర్న్ ఓవర్ రాలేదు, కానీ కమిషన్ పెరిగింది. కానీ ఇవన్నీ బిజినెస్లో చిల్లర డబ్బులే. ఇదంతా లెర్నింగ్ జోన్ అంటారు. ఇది ఒక నెలలోనే దాటేయాలి. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో ఈ కంపెనీలో మనల్ని ఏమంటారంటే డైరెక్టర్ అంటారు. డైరెక్టర్ అంటే ఈ కంపెనీలో మిమ్మల్ని వన్ ఆఫ్ ద పార్ట్నర్గా చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు పనిచేసే దగ్గర మిమ్మల్ని ఎప్పటికైనా పార్ట్నర్ తీసుకుంటారా? ఇక్కడ నుంచి 3 తరాలు మీరు పార్ట్నర్ ఈ కంపెనీకి. ఎంత అదృష్టవంతులమో చూడు. ఊరకనే ఇంట్లో కూర్చొని తింటున్నాం అంటే కారణం ఇదే. ఈ డైరెక్టర్ అవ్వడం వల్ల ప్రతి నెల కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మీకు డైరెక్టర్ బోనస్ అని కంపెనీలో 3,000 కోట్ల టర్న్ ఓవర్ కలిగిన కంపెనీ నుంచి 15% షేర్ ఇచ్చేస్తారు ఎవ్రీ మంత్ 3 generations. అలాగే ఇక్కడ టీంతో మనం చేసాం కదా, 6 జాయిన్ చేసి మరి కొంత ఖర్చు అవుతుంది కదా, దానికి కూడా కంపెనీ మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పి కంపెనీ టర్న్ ఓవర్లోంచి ఇంకొక 3% షేర్ ఇస్తుంది కంపెనీ. ఇది కూడా 3 తరాలే, కానీ ఇది మధ్యలో ఆగిపోతుంది ఎందుకంటే ఇది టీం తయారు చేయడం కోసమే. అలాగే ఇక్కడ వరకు మనకి 40,000 50,000 అదే బ్రతకడానికి ఏదో కాస్త కోస్తూ డబ్బులు వస్తాయి. కానీ ఇంతకు మించి సంపాదించాలంటే మిమ్మల్ని నమ్మి వచ్చిన వ్యక్తిని కూడా మీకులా తయారు చేయాలి. ఇక్కడ మీకు డబ్బులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఇక్కడ డైరెక్టర్ అయిన తర్వాత డబ్బులు వచ్చాయి, 16కి వచ్చాయి. అంటే ఇప్పుడు వీళ్ళ కూడా డబ్బులు రావాలంటే వీళ్ళ కూడా ఏం చేయాలి? మనం ఇలాగే డైరెక్ట్ చేస్తే 5వ ఇన్కమ్ 6 నెలలకు ఒకసారి మీరు ఫారెన్ వెళ్ళొచ్చు. రేపు ఫిబ్రవరిలో క్రూజ్ ట్రిప్కి వెళ్తున్నాను, దుబాయ్, ఖతార్, మొత్తం 1 వీక్ 60 ఫ్లోర్ల షిప్పు,
300 దగ్గర 400 మందితో వెళ్తున్నాం అంటే మన టీం మ్యాక్సిమం, ఓకేనా. అంటే జీవితంలో అలాంటి ట్రిప్కి వెళ్తే అసలు మన జన్మ ధన్యమైపోతుంది, అంత బాగుంటుంది. భూతాల స్వర్గం అంటారు ట్రిప్. మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్లో లండన్ వెళ్తున్నాం, వచ్చే డిసెంబర్లో థాయిలాండ్ వెళ్తున్నాం. అప్పుడు వీళ్ళు కూడా వచ్చేస్తారు, ఓకేనా. నువ్వు కూడా వచ్చేయచ్చు నెక్స్ట్ ఆగస్ట్కి వెళ్ళి నువ్వు కూడా థాయిలాండ్ రావచ్చు. లండన్ రావచ్చు. లండన్ స్టాంప్ కానీ పడిందంటే ప్రపంచంలో నువ్వు ఏ దేశమైనా వెళ్ళిపోవచ్చు. బ్రిటిష్ ఎంపైర్ కంట్రీ అనమాట, ఓకేనా. అలాగే ఒక వ్యక్తిని డైరెక్ట్ చేసాం కదా, ఈయన దగ్గర నుంచి కనుక 2 లక్షల బిజినెస్ వస్తే ఈయనకు మంచి ఇన్కమ్ వస్తుంది. అలా చేయగలిగితే మీకు ఎల్ఓవి అని ఇప్పటివరకు వచ్చే ఇన్కమ్ అమాంతంగా 3 రెట్లు పెంచేస్తుంది. అలాగే ఇంకా రెండో వ్యక్తిని మూడో వ్యక్తిని కూడా డైరెక్ట్లు చేస్తే అంటే 16% తీసుకొస్తే 3 డైరెక్టర్లు అయితే ఏడో ఇన్కము 3 తరాల వరకు కారు ఇస్తుందమ్మా. ఇప్పుడు నాకు 2 కార్లు కొనాలంటే కారణం ఏంటంటే ఫండ్. ఇంక ఇస్తూనే ఉంటుంది, మళ్ళీ కోరుకుంటాను. దీంతో ఆగిపోను, మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కోరుకుంటాను. నా పిల్లలకి 18 వచ్చేసరికి అలా 2 కార్లు ఇస్తాను ఇద్దరికి. ఇప్పుడు కొనే కాదు, అప్పుడు రెడీగా 18 సంవత్సరాలు వచ్చిన మరుక్షణమే లైసెన్స్ చేసి ఇద్దరికి 2 కార్లు ఇస్తాను, బైక్లో ఉన్నాం, ఓకేనా. అలాగే ఇంకా 3 వ్యక్తులను కూడా డైరెక్ట్లు చేస్తే 8వ ఇన్కమ్ ఇల్లు కొనుక్కొని ఆ రెంట్ ₹1,00,000 వరకు కంపెనీ నెలకొస్తుంది. ఇలా జీవితాంతం ఇస్తుంది, ఏముంటుంది 3 తరాలు. ఇలా 6గురిని ఇలాగే మెయింటైన్ చేస్తే 9వ ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పి ఇంకొక 2% ఇస్తుంది. 9 రకాల ఆదాయాలు వచ్చాయి కదమ్మా. ఇప్పుడు ఈ 9 రకాల ఆదాయాలని షార్ట్ కట్లో ఎలా తీసుకోవాలో చూపిస్తాను. కేవలం 4 నెలలు జీవితాంతం కష్టపడద్దు. 4 నెలలు, అందులో కూడా 1 నెలే పనిచేయాలి. మిగతా 3 నెలలు పనిచేయాల్సిన అవసరం లేదు, స్మార్ట్ వర్కే. దానికి నువ్వు ఇక్కడ 3 పనులు చేయాల్సి ఉంటుంది. ఇవి నిర్ణయం కరెక్ట్గా తీసుకుంటే ఈ 4 నెలల్లో మినిమం గ్యారంటీ నెలకు ₹1,00,000 తీసుకునే స్థాయికి వెళ్తుంది. చూద్దామా. 3 పనుల్లో 1వ పని ఏంటంటే క్రమం తప్పకుండా కొనాలి. కొనేది అందరూ కొంటారు, వస్తువులు కొనలేనోడు ఎవడో ఉంటాడు, కొనకుండా వాడకుండా బతకలేనోడు ఎవడో ఉంటాడు. కానీ కొనేదాన్ని క్రమంలో చేయాలి. ఏ పనైనా క్రమంలో చేస్తేనే విజయం వస్తుంది. 1వ క్రమంలో కొనాలి. అంటే ఎప్పుడు కొనాలి? ఇక్కడ ఆఫర్ రావాలంటే 2 నుంచి 14 లోపల కొనాలి, ఓకే. పోనీ ఈ ఆఫర్ కాకపోతే ఈ ఆఫర్ రావాలన్నా 2 నుంచి 18 లోపల కొనాలి. అంటే 2 అనేదాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నెల మరి 2 అయిపోయింది కదా, ఈ నెల ఫస్ట్ టైం ఎప్పుడైనా కొనచ్చు. సెకండ్ టైం నుంచి ఎప్పుడు కొనుక్కున్నా 2వ తారీఖుని పెట్టుకోవాలి. 2 అనేది పెట్టుకోవాలి బ్రెయిన్లో. 2వ పాయింట్, ఇప్పుడు ఈ బిజినెస్లో పార్ట్నర్స్ ఎంతమంది కావాలి? 6. ఎలాంటి వ్యక్తులై ఉండాలంటే నీలాంటి మంచి వ్యక్తులే ఉండాలి. నువ్వు మంచిదానివని ఎలా చెప్తున్నాము? నువ్వు 2వ తారీఖున కొంటే క్రమశిక్షణలో ఉన్నట్టే కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ఎప్పుడు కొనాలి? 2నే కొనాలి, ఓకేనా. అప్పుడు ఈ 6 జాయిన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 1 రోజు చాలు. కానీ మనుషులు కావాలి ఇక్కడ. అంతేకాని చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏం అవసరం లేదు. ఎవరు దీనికి కావాలంటే మొహం గడుపుకునే వ్యక్తులు, స్నానం చేసే వ్యక్తులు. మనకు తెలిసిన వాళ్ళు ఉంటారా? నువ్వు రోడ్డు మీద నిల్చోండి, ఎవరైనా దారిలో పోయే వ్యక్తిని ఓ అన్న మొహం కడుగుతున్నావు అంటే కడుగుతున్నట్లు, ఓ చెల్లి స్నానం చేస్తున్నామంటే చేస్తున్నాడు అంటే అందరూ దీన్ని పని చేస్తారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు 6 జాయిన్ చేయాలంటే 1 రోజు చాలు. కానీ నేనేమంటానంటే ఆవేశంగా చేయొద్దు, 1 నెలలో చేయి. అంటే ఈ నెలలో 6 జాయిన్ చేయి. అంటే నీకని చెప్పలే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఏమీ తెలియలేని వ్యక్తికి చెప్పే ప్లాన్ అని చెప్తున్నాను. దాన్ని బట్టి నీకు ఎలాగంటే అలా చేసుకో. ఇప్పుడు 6 జాయిన్ చేసో కంపెనీ నుంచి నీకు ఏమొస్తుందంటే ₹1,000 బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ 2 పనులు చేశారు నువ్వు ఇప్పటికి. 1వ పని ఏంటంటే నువ్వు కొనుక్కున్నావు, 2వ పని 6తో కొనిపించావు. ఇప్పుడు 3వ పని ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ పనిది. నీకు ₹1,000 వచ్చింది కదా, ఈ విషయాన్ని వీళ్ళ 6కి చెప్పి వీళ్ళ 6కి ₹1,000 వచ్చేలా చేయాలి. చేయాలంటే ఒక మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టి నీకు వచ్చిన ₹1,000 అలా చూపించి నువ్వు వాడిన ప్రోడక్ట్ గురించి వాళ్ళకి చెప్పి, వాళ్ళు వాడిన ప్రోడక్ట్ గురించి నీకు చెప్పమని చెప్పి, ఇప్పుడు ఈ 6 మీకు కూడా నగల ₹1,000 రావాలంటే మీరు కూడా మనిషి ఎంతమంది జాయిన్ చేయాలి? 6. ప్రతి ఒక్కరూ జీవితంలో 6తో ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. 6 ఎంతమంది అయ్యారు? 36 మంది. 36 మంది అయితే 2వ నెల 6 మనిషికి ఎంత వస్తుంది? 1000 వస్తుంది. నీకు ఎంత వస్తుంది అంటే నీకు నువ్వు జాబ్ మానేచ్చు 10,000 వస్తుంది. ఇక్కడ నువ్వు బయట జాబ్ చేస్తే 10,000 వస్తుంది కదా, నెక్స్ట్ మంత్ జాబ్ మానేస్తే జీతం ఇస్తారా? కానీ ఇక్కడ నువ్వు మానేసావు అనుకో, వీళ్ళందరూ కొనుక్కుంటారా కొనుక్కోరా? వస్తువులు కొనుక్కుంటారు. దేనికోసం? ఆరోగ్యం కోసం. అంటే ప్రతి నెల నీ అకౌంట్లో 10,000 పడిపోతుంది. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని డబ్బులు ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు కొనుక్కున్నారు కంటే డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టు, నీకు డబ్బులు ఎక్కువ కావాలంటే మీటింగ్ పెట్టాలి. మీటింగే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 36 మందికి మీటింగ్ పెట్టుకోమో ఇలా డబ్బులు రాలే, వీళ్ళ 6 మాట్లాడతారు. ఏమని? మాకు 1000 వచ్చిందని వీళ్ళు చెప్తారు, నువ్వేం చెప్తావు నాకు ఎంత వచ్చింది. అప్పుడు వీళ్ళకి ఏమర్థమవుతుంది తెలుసా? ఈ బిజినెస్లో మొదటి నెల 1000 వస్తుంది, 2వ నెల ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. అంటే ఈ నెలలో మేము కూడా స్టార్ట్ చేసి ₹1,000 తీసుకోవాలని
ఈ 36 మంది తలో ఒక ఆరుగురు తీసుకొస్తారు. 36 ఆరులు 216 మంది అవుతుంది. 1 month. అంటే ఆరుగురిని జాయిన్ చేసిన తర్వాత మన పని ఉండట్లేదు. అంటే మొదటి నెలలోనే మనం పని చేసాం, 2వ నెల వీలు చేస్తున్నారు, 3వ నెల వీలు చేస్తున్నారు, వీళ్ళు కూడా 2 నెలలు పని పోతుంది. ఇప్పుడు 216 మంది వస్తే 36 మందికి 1000 వస్తుంది, ఆరుగురికి 15,000 వస్తుంది. మీకు ఎంత వస్తుందంటే 50,000 నుంచి 1,00,000 మధ్యలో వచ్చేస్తుంది, 1,00,000 వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు 216 మంది మీకు వచ్చిన డబ్బులన్నీ చూసి మీటింగ్కి వస్తే ఈ వీళ్ళు ఏమంటారంటే మేము ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తాం, ఆరుగురితో మాకు 1000 వస్తుందా అని చెప్పి వాళ్ళు తల ఒక ఆరుగురిని తీసుకొస్తారు. ఎన్నో నెల? 4వ నెల. 4వ నెలలో నీ ఇన్కమ్ ఎంత అంటే 5 నుంచి 10 లక్షలు వస్తుంది. ఇంకా 5వ నెలలోకి వెళ్ళొద్దు, ఎందుకంటే తట్టుకోలేము. 5 లక్షలే మనకి జీవితంలో చాలా ఎక్కువ కాబట్టి వద్దు, 5వ నెలకి వెళ్ళొద్దు. 4 నెలలని జీవితంలో పాస్ అయితే చాలు, 4 తరాలు పాస్ అయినట్టే. చూద్దామమ్మా, 4 నెలల్లో మనం అనుకున్నది అయింది కదా. ఇందులో ఈ 4 నెలల్లో నువ్వు పని చేసింది ఎన్ని నెలలో తెలుసా? 1 నెలే చేసావు, అది కూడా జస్ట్ 6 తెచ్చావు అంతే. పోరాటం ఏం చేసేలేదు ఇక్కడ. అలాగే మనం ఇప్పుడు 4 నెలలకి మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఎంత అంటే నువ్వు 6, 36, 216, 1296 లెక్క పెడితే 1555 మంది వస్తారు. 1600 అనుకున్నాం. కొత్త వాళ్ళు వచ్చినా రాకపోయినా ఈ 1600 మంది ఇక్కడ బెస్ట్ ఆఫర్ ఏముంది? సిఎన్సి ఆఫర్. ఓకేనా? ఇప్పుడు 3000, 4000 ఎవరింటికైనా కొనుక్కుంటారు, 5000 ఎంత కావాలంటే అంత. ఓకేనా? అలా ఎవరింటికి వాళ్ళు 3, 4, 5,000, 10,000 ఎవరికి సంవత్సరం పెట్టాలి కొనుక్కుంటే నీకు వచ్చే చెక్ ఎంత అంటే ప్రతి నెల 5 నుంచి 10 లక్షలు తగ్గకుండా వస్తుంది. పోనీ ఇదంతా జరిగితే చాలా అద్భుతంగా ఉంటుంది, పూలబాట్లా ఉంటుంది. పోనీ జరగలేదు అనుకుందాం, అలా కూడా ఆలోచించాలి. ఎందుకంటే అన్నీ ఒకే కోణంలో చూడకూడదు. పోనీ ఇందులో సగమే వర్కౌట్ అయింది అనుకుందాం. 4 నెలలు చేసేసాం, సగం అయింది. 1600 సగం అంటే ఎంతమ్మా? 800 మంది అయ్యారు. అయినా మన చెక్ ఎంత అంటే 4 నుంచి 6 లక్షల దగ్గర. అందులోనే సగానికి వెళ్దాం, ఎంత అంటే 400 మంది అయ్యారు. అయినా మన చెక్ ఎంత అంటే 2 నుంచి 4 లక్షల మధ్యలో వస్తుంది. అందులోనూ సగం మంది అయ్యారు, 200 మంది అయ్యారు. అయినా నీ చెక్ ఎంత అంటే ఒక 50,000 నుంచి 1,50,000 మధ్యలో వస్తుంది. లేదు 100 మంది అయ్యారు, అయినా మన చెక్ ఎంత అంటే 20-30 నుంచి అప్ టు ₹1,00,000 వరకు వస్తుంది. మనం ఏమంటున్నామంటే 1,600 మంది రావాలి, ప్రయత్నం బలంగా చేసాం, రావాలి. వస్తారు, కొంతమందికి వచ్చిన వాళ్ళు ఉంటారు. రాకపోయినా ఒక 200-300 మంది పైన వచ్చినా సరే ప్రతి నెల మన అకౌంట్లో 1,00,000 వచ్చేస్తుంది. దీనికి నువ్వు ఏమైనా చేస్తున్నావంటే 3 పనులు నేను చెప్పినట్టుగా. ఆ 3 పనులు ఏంటంటే ప్రతి నెల నువ్వు కొనుక్కున్నావు. నువ్వు ఇక్కడికి వచ్చే కొంటున్నావా, బయట కూడా కొంటున్నావు అంటే బయట కూడా కొంటున్నావు, కానీ బయట నీకు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, అనారోగ్యాలు ఇస్తున్నారు. ఇక్కడ కొనుక్కుంటే ఆరోగ్యం ఇస్తున్నారు, దాంతోపాటుగా డబ్బులు కూడా వస్తున్నాయి. 6 నీలాంటి వ్యక్తులు వచ్చే వరకు పోరాటం చేస్తే, పోరాటం అంటే దీంతో మనుషులతో కాదు, బ్రెయిన్తో నేను సక్సెస్ అవ్వాలనే ఎజెండాతో చేస్తే గ్యారంటీగా 4 నెలల్లో సక్సెస్. ఇంకా దీని గురించి బిజినెస్ గురించి ఏమైనా తెలియాలనుకుంటే జస్ట్ నా ఫోన్ నెంబర్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే A to Z ఇన్ఫర్మేషన్ అంతా యూట్యూబ్లో ఉంటుంది. ఇంకా నీకేం డౌట్ ఉంది ఇందులోనే? అది